మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 9వ కీర్తన 12వ వచనము. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 42వ అధ్యాయము 22వ వచనములో రూబేను తన సహోదరులతో, యోసేపు విషయమై పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని పలుకుట గమనించవచ్చు. ప్రియ దైవజనమా, యోసేపు సహోదరులు అతని చంపుటకు దురాలోచన చేశారు, కానీ చివరికి ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. అయినను అతని రక్తాపరాధము వారి మీద మోపబడుచున్నదని రూబేను పశ్చాత్తాపపడుచున్నాడు. ఎందుకని చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. యోసేపు సహోదరులు యోసేపును ద్వేషించుట నరహత్యతో సమానము కాబట్టి ఆ రక్తాపరాధము వారి మీద మోపబడినదని రూబేను పశ్చాత్తాపము వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన కుటుంబీకులను, బంధుమిత్రులను, రక్త సంబంధికులను మనము ద్వేషించుట నరహత్యతో సమానమే. వారిని శారీరకముగా హింసించకపోవచ్చు, కానీ మానసికంగా వారిని వేదనకు గురిచేసే క్రియలు, మాటలు మనము ఉపయోగిస్తే వారిని హత్య చేసిన నరహంతకులముగా దేవుని దృష్టిలో మనము కనపడతాము. కత్తిపోటు వంటి మాటలతో వారి హృదయాన్ని చీల్చివేస్తూ ఉంటే అది నరహత్యతో సమానమే. ఆ రక్తాపరాధము మన మీద మోపబడుతుంది. ఎందుకంటే అట్టి రీతిగా బాధపరచబడు వారిని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడని, వారి మొరను ఆయన మరవడని మూలవాక్యములో చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబీకులతో నీవు ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ రక్త సంబంధికులతో ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నావు? వారిని మానసికంగా నీవు వేదనకు గురిచేసే వ్యక్తిగా ఉన్నావా? నీ వలన వారు మౌనంగా రోదిస్తూ ఉన్నారా? వారు ఒకవేళ దేవుని బిడ్డలైతే నీవు పెట్టే బాధను బట్టి దేవుని సన్నిధిలో మౌనముగా కన్నీరు కారుస్తూ ఉన్నారా? అట్లయితే ఆ రక్తాపరాధము నీ మీద మోపబడుతుంది. ఎందుకంటే నీవు వారిని శారీరకంగా చంపకపోవచ్చు, కానీ మానసికంగా వారిని హత్య చేసిన వ్యక్తివి అవుతావు. నీ ఇంటికి వచ్చిన నీ కోడలితో నీ ప్రవర్తన ఎలాగూ ఉన్నది? నీ ఇంటిలో నిన్నాశ్రయించి ఉన్న అత్తమామల పట్ల నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ అన్నదమ్ముల పట్ల, నీ అక్క చెల్లెండ్ల పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? తుచ్చమైన ధనము కొరకు, ఆస్తి కొరకు వారిని మానసికంగా వేధిస్తూ ఉన్నావా? నీ క్రియలతో నీ ఇంటి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నావా? అయితే ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారి మొర్రను దేవుడు వింటాడు. వారిని నీవు బాధ పెట్టిన ఆ విషయాలన్నిటిని గురించి నిన్ను విచారణ చేసినప్పుడు ఆ రక్తాపరాధము నీ మీద మోపబడుతుంది. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఎక్కడైనా అటువంటి స్వభావము మనలో ఏలుబడి చేస్తూ ఉంటే సరిచేసుకొని దేవుని ఎదుట క్షమాపణ వేడుకుందాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో, మా చుట్టూ ఉన్న వారిని
మానసికంగా మా క్రియల ద్వారా, మాటల ద్వారా వేధించి నీ దృష్టిలో నరహంతకులుగా మేము కనబడకుండా, ఆ రక్తాపరాధము మా మీద మోపబడకుండా నీ ప్రేమతో మా హృదయాన్ని నింపండి. ప్రభువా, శత్రువులను సహితము ప్రేమించమన్న నీ వాక్యమును నాయన ఆధారము చేసుకొని మా చుట్టూ ఉన్నవారిని నీ ప్రేమతో ప్రేమించగలిగే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 430 సంవత్సరములు ఐగుప్తులో నివసించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము.